గురించి ఆలస్యం చేయవాడు కాడు. కానీ ఎవడనూ నశింపవలని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేంట్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక పోయినవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంట్రముతో కరిగిపోనట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండగలరు. అయినను మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశం కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించు. మాట చాలా శ్రద్ధగా వినండి. దేవుని వాక్యాన్ని విశ్లేషణగా చెప్తాను. మొత్తం బైబిల్ అంతా కూడా ఒక కేంద్ర బిందువు ఉంది, ఒక కేంద్రం ఉంది బైబిల్. ఆ కేంద్రానికి 5 అక్షరాలు ఉన్నాయి. ఈ 5 అక్షరాలు ఎవరి దగ్గర అయితే లేవో వాళ్ళ దేవుడి రాజ్యానికి అర్హులు కారు. ఈ 5 అక్షరాలు పేరు మారు మనస్సు. చెప్పండి, అందరూ చెప్పండి. ఎక్కువ మాట్లాడుకోక్కర్లేదు. మనం నాకైనా మీకైనా ఎవరికైనా, ఒకవేళ పౌలుకైనా పేతురికైనా బైబిల్లో మారు మనసు లేని వారు ఆయన రాజ్యానికి అర్హులు కారు. మారు మనసు ఇది చాలా ప్రాముఖ్యమైంది. మీరు ముందే అన్నీ చెక్ చేసి పెట్టుకోవాలి. మారు మనసు అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. కానీ నా అనుభవంలో, నా జీవితానుభవంలోని, నా క్రైస్తవ జీవిత అనుభవంలోని చాలా తక్కువ మందిని మారు మనసు గలవారిని చూశాను. నేను మారు మనసు పొందడానికి కూడా చాలా సంవత్సరాలు పట్టింది. మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఈ మారు మనసుకు అర్థం నాకు 2003లో ఆర్ఆర్కే గారు చెప్పారు. మారు మనసు అంటే యేసుక్రీస్తు యొక్క మనస్సు. మీలో ఎవరు ధైర్యంగా నాకు యేసుక్రీస్తు మనస్సు ఉందని చెప్పగలరో, ఒకవేళ నేను కానీ మీరు కానీ ఎవరైనా చెప్తే వాళ్ళే దేవుని రాజ్యానికి వెళతారు. హల్లెలూయా. మారు మనసు లేని వారు దేవుడి రాజ్యానికి వెళ్ళరు. 2, మారు మనసు ఉన్నవారు ఎలా జీవిస్తారు? వారి జీవన విధానాన్ని బట్టి మారు మనసు ఉందో లేదో తెలిసిపోద్ది మనకి. మారు మనసు ఉన్నవారు ఎలా జీవిస్తారు అంటే యేసుక్రీస్తులాగే జీవిస్తారు. హల్లెలూయా. యేసుక్రీస్తులాగా జీవిస్తున్న నాలాగా జీవించండి అని పౌలు చెప్పాడు. కాబట్టి మనం ఎన్ని చెప్పుకున్నా, ఎన్ని వాక్యాలు చెప్పుకున్నా, ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేసినా, ఎన్ని చేసినా మారు మనస్సు అనేది లేనప్పుడు నేను లేదా మీరు, నా భార్య కానీ పిల్లలు కానీ ఎవ్వరు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళరండి. దేవుని రాజ్యానికి వెళ్ళరండి. ఇప్పుడు మనం యేసు ప్రభువుని నమ్ముకున్నదే దేవుని రాజ్యానికి వెళ్ళడానికి. మరి ఆ దేవుని రాజ్యమే మనకు లేనప్పుడు వ్యర్థమే కదా. సువార్త సారాంశం ఏంటో తెలుసా మీకు? కాబట్టి అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపిస్తున్నది, మారు మనసు పొందుడని చెప్పసాగాను. యేసునకు ముందు వచ్చినటువంటి యోహాను పరలోక రాజ్యం సమీపిస్తున్నది, మారు మనసు పొందుడని చెప్పాను. అపోస్తలులు అందరూ కూడా పరలోక రాజ్యం సమీపిస్తున్నది, మారు మనసు పొందుడని చెప్పిరి. కాబట్టి సేవకుడు అనేవాడు చెప్పవలసింది మారు మనసు, పరలోక రాజ్యం 2 విషయాలే. మిగతా అన్నీ అవసరం లేదండి, మిగతా అన్నీ అవసరం లేదు. కాబట్టి పరలోక రాజ్యం, మారు మనసు అనేది 2 ప్రాముఖ్యమైన అంశాలు.
దేవుని రాజ్యంలోకి అర్హత ఎవరికి లభిస్తుంది అంటే మారు మనస్సు గలవారికి. ఒకటి, మారు మనస్సు గలవారు యేసుక్రీస్తులాగా జీవిస్తారు కనుక పాపం అనే ప్రశ్న లేదు ఇంకక్కడ, మోసం అనే మాట లేదు ఇంకక్కడ, వేషం అనే మాట లేదు ఇంకక్కడ, ఎవరినో మోసం చేశారనే మాట లేదు ఇంకక్కడ. ఉదాహరణకి మనందరం, ఒకవేళ మీలో ఎంత మంచివారున్నా, నేను యేసుప్రభులోకి వచ్చే వరకు అస్సలు మంచివాడిని కాదు, అస్సలు మంచివాడిని కాదు. అంటే నా మనసు మంచిది కాదు యేసుప్రభులోకి వచ్చే వరకు. యేసుప్రభులోకి వచ్చాక కూడా మంచివాడిగా లేను చాలా కాలం. కానీ రాను 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 ఆ దేవుడి వాక్యాన్ని గ్రహించి, దేవుడిని గ్రహించి మారు మనసు పొందగలుగుతూ ఉన్నాం. దేవుని స్తోత్రం. అంచేత మారు మనసు పొందకుండా దేవుని రాజ్యము లేదు అని రాసుకోండి గుండెల మీద. నేను మారకపోతే నాకు దేవుని రాజ్యం లేదు. ఎన్ని చెప్పుకున్నా వ్యర్థమే. బైబిల్లో మనం ఎన్ని మాటలు చెప్పుకున్నా వ్యర్థమే మారు మనసు గురించి చెప్పుకోకపోతే కనుక. కాబట్టి మారు మనస్సు గురించిన బోధే చాలా ముఖ్యమైనది. ఇప్పుడు భార్యాభర్తలిద్దరికీ మారు మనసు ఉందనుకోండి, వాళ్ళ కాపురం చాలా అద్భుతంగా ఉంటుందండి. భార్యాభర్తలు, పిల్లలు, కుటుంబం అంతా మారు మనసు కలవారనుకోండి, ఆ కుటుంబం పరలోకంలో ఉంటుందండి. మారు మనస్సు గల సంఘము పాస్టర్ గారితో సహా చాలా అద్భుతంగా ఉంటుందండి. మారు మనస్సు గల జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. కుటుంబంలో ఒక్కరికి మారు మనసు లేకపోయినా ఆ కుటుంబం నరకమే, నరకమే. కాబట్టి ఈరోజు మీరు గ్రహించాలి, మారు మనసు పొందాలి. ఒకవేళ ఇంకా మీరు పొందకపోతే తొందరగా పొందండి, అంటే ఈరోజే పొందండి. దేవుని స్తోత్రం. మారు మనసు పొందటం అంటే యేసుక్రీస్తుకి ఇష్టం లేని పనులన్నీ మానేయటమే. యేసుక్రీస్తుకి ఇష్టం లేని పనులు ఏంటో మీకు బాగా తెలుసు, సంవత్సరాల తరబడి వింటున్నారు కదండి. ఒక మిలిటరీలో పనిచేసే ఆయన బెంగళూరులో అతను సాక్ష్యం పంచుకున్నాడు. స్నేహితులందరూ కలిపి సినిమాకి వెళ్దాం అన్నారట. సినిమా చూడకూడదండి, యేసు ప్రభు పిల్లలు సినిమా చూడకూడదు, ఇది చాలా స్ట్రిక్ట్ అండి. అయితే ఇతడు స్నేహితులతో అన్నాడు, నేను రాను, నేను ప్రభువుని నమ్ముకున్నాను అన్నాడు. ప్రభువు నమ్ముకుంటూ నువ్వేనా పైనుంచి ఊడిపడ్డావా, వస్తావా రావా అని చాలా గొడవ చేశారు. లోపలికి వెళ్ళి, ప్రభువా వాళ్ళందరూ బలవంతం చేస్తున్నారు, నన్ను క్షమించు అని దేవుడికి ప్రార్థన చేసుకుని బయలుదేరి సినిమాకి వెళ్ళాడు. సినిమాకి వెళ్ళిన తర్వాత ఆ రోజు థియేటర్లో రావాల్సిన బాక్సు ఆగిపోయింది, సినిమా ఆగిపోయింది. సినిమా ఆగిపోయాక వీళ్ళు 10 మంది వీడు వంక చాలా కోపంగా చూస్తా, నీ ముఖం వచ్చిన చూడు, మాకు సినిమా పోయింది, మమ్మల్ని కూడా సంతోషం లేకుండా చేసామని చెప్పి తిట్టుకుంటూ తీసుకొచ్చారు. మన్నాడు రేపు సాయంత్రం వెళ్దాం అన్నారు, మళ్ళీ వదిలేశారు అనుకున్నాడు, మళ్ళీ రేపు సాయంత్రం వెళ్దాం అన్నారు. మన్నాడు సాయంత్రం మళ్ళీ ప్రార్థన చేశాడు. అప్పుడు ప్రభు మాట్లాడాడు, నువ్వు చాలా మనస్ఫూర్తిగా ప్రార్థన చేసావు, నీకు సినిమా చూడాలని లేదు, వాళ్ళ కోసం చూద్దాం అనుకున్నావు, నీ ప్రార్థన అంగీకరించి బాక్స్ ఆపాను, ఈరోజు నువ్వే ఆగిపో, లేదంటే నిన్ను క్షమించను అన్నాడు. హల్లెలూయా. వింటున్నారా పిల్లలు? సినిమాలు బాగా చూస్తున్నారా? చూస్తున్నారా? నన్ను అడుగుతారండి, మీరు చూస్తలేదా అంటారు. నేను అసలు ఆ సినిమా పైన దృష్టే పెట్టను. ఆ టీవీలో ఏదో ఇలాగెలా నొక్కుతూ ఉంటాను, అసలు ఇంట్రెస్ట్ ఉండదు దాని మీద. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ ఇంట్రెస్ట్ అన్నీ ఎప్పుడూ చచ్చిపోయినాయి. కాబట్టి మారు మనసు అంటే చిన్న విషయంలో కూడా మారు మనసు ఉండాలి. చాలామంది అబద్ధమాడి ఏమంటారో నాకు తెలుసు. అబద్ధమాడి సరదాగా అన్న, సరదాగా అబద్ధం ఆడుతాంటి, సరదాగా కూడా అబద్ధం ఆడకూడదు. సరదా అబద్ధం కాదు, అది నిజమే, అది సరదా అబద్ధం కాదు, అది ప్రమాదకరమైన అబద్ధం కదండి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి.
కాబట్టి మారు మనసు పొందిన వారు పాపం చెయ్యరు గనక, చెప్పండి, చెప్పాలి, మారు మనసు పొందిన వారు పాపం చెయ్యరు గనక, చెప్పండి, దుష్టుడు వాళ్ళని ముట్టుకోడు, చెప్పండి, అపవాదికి పని లేదు వాళ్ళ దగ్గర. తప్పు చేయని వాళ్ళ దగ్గర అపవాదికి పని లేదు, అపవాదికి పని లేదు కదా. తణుకులో ఒకసారి పాత స్నేహితుడు కనిపించాడు. మూర్తి గారు, నాకు కూడా ఇంకొక ఆయన ఉన్నాడు, అంటే ప్రభువు సంబంధించిన ఆయన, మేమిద్దరం నుంచున్నాం. అతను వచ్చాడు, ధర్మారావు అన్న స్నేహితుడు. మూర్తి గారు రెండు సరదాగా అలాగే వెళ్దాం అన్నాడు. ఆ పక్కన ఉన్న ఆయన అన్నాడు, ఆయన ఇప్పుడు రాడు అన్నాడు. ఏ అన్నాడు, ఆయన యేసు ప్రభు బిడ్డ అన్నాడు. గట్టిగా గట్టిగా చెప్పాలి. యేసు ప్రభు పిల్లల పాపం చేయరని యేసు ప్రభులో లేనోళ్ళు నమ్ముతారు. మళ్ళీ చెప్పనా తెలుగులో, యేసు ప్రభు పిల్లల పాపం చేయరని యేసు ప్రభులో లేనోళ్ళు నమ్ముతారు. మరి మీరు నమ్ముతారు, నమ్మరు? అన్యులు నమ్ముతారండి, అన్యులు నమ్ముతారు. నాకు గుంటూరు నుంచి ఒక భార్యాభర్తలు ఫోన్ చేశారు, మా అబ్బాయికి పెళ్లి సంబంధం కావాలండి, మీ సంఘంలో అమ్మాయి ఉందా అని. అన్నాను, మీ సంఘంలో ఉన్నవాళ్ళు పాపం చేయరంట కదండి. అవునా, నాకు తెలియదు అన్నాను. అదేంటండి అన్నారు. మరి నాకెలా తెలుస్తుంది? ఆ సంఘంలో ఉన్నవాళ్ళు పాపం చేస్తారో లేదో అంటే మీరు చాలా గట్టిగా చెప్తారంట కదండి. అప్పుడు నేను అన్నాను, నాకన్నా ముందు కొన్ని కోట్ల మంది చాలా గట్టిగా చెప్పారు, అయినా పాపాలు చేస్తూనే ఉన్నారు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్తేనే పాపం మానేస్తారండి. గుండెలకు తగలాలి దేవుని మాట. కాబట్టి మనం ఎవరి గురించి సర్టిఫికెట్ ఇవ్వలేము. అందుకే మొట్టమొదటే నేను ఆరాధనలో మనుష్యుని ఆంతర్యము తెలిసినవాడు అని ప్రార్థన మొదలెట్టాను. నా హృదయం ఆయనకి తెలుసు, నీకు తెలుసు. నీ హృదయం నాకు తెలియదు, ఆయనకి తెలుసు. కాబట్టి మీరందరూ ఈరోజు ప్రత్యేక సందేశం నాతో సహా పరిపూర్ణంగా మారు మనసు పొందాలి. హల్లెలూయా. పరిపూర్ణంగా మారు మనసు పొందాలండి. ఆ మారు మనసు పొందటం వల్ల అన్నీ లాభాలే, అన్నీ లాభాలే, ఎంతో లాభం కదా. కాబట్టి ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకండి. ఎంత బాగా రాశాడు చూడండి. ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు ఒక దినము కదా. పవిత్రకి పెళ్లి కుదిరిందనుకోండి, వాళ్ళ అమ్మ గోలెట్టేస్తుంది, నా కూతురు అలా వెళ్ళిపోతుందని. సరే, పెళ్లి కుదిరింది, ఆగస్టు 15 పెళ్ళి, ఇవాళేమో మే 15 అనుకోండి, ఇంకా మే ఇవాళ 18. పెళ్లి కుదిరిపోయాక పవిత్రకి పెళ్లి కుదిరిన అబ్బాయికి 3 నెలల్లో 30 ఏళ్ళులా ఉంటుంది. అబ్బబ్బబ్బా, 18వ తారీఖు అవుతులేదేంటి కదా. పెళ్ళి అయిపోయిందనుకోండి, చెప్పండి, 3 నెలల్లో 3 రోజుల్లాగా అయిపోద్ది కదా. ఎంత తేడా. అలాగే ప్రభు అట ఒకరోజు 1000 ఏండ్లు అంట. ఒకరోజు 1000 ఏండ్లు, 1000 ఏండ్లు ఒకరోజు దేవుడికంట. ఇలాగైనా ఉంటుంది, అలాగైనా ఉంటుంది కదండి. ఇప్పుడు చెప్పనా, మనం రోజు ప్రభు పనిలో ఉన్నాం అనుకోండి, అస్తమానం ప్రభుతోటే ఉన్నాం అనుకోండి, 1000 ఏళ్ళు ఒక రోజులా గడిచిపోతుంది మనకి. హల్లెలూయా. లోకం పనిలో ఉన్నాం అనుకోండి, ఒకరోజు భయంకరంగా గడుస్తుంది, ఆ రోజే గడవదు మనకి. ఇంకో మాట చెప్పనా, మీరు మంచిగా, పరిశుద్ధులుగా, యథార్థవంతులుగా, సంతోషంగా ఉన్నారనుకోండి, మీ దినములు, మీ సమయాలు చాలా వేగంగా వెళ్ళిపోతాయి. మీరు పాపంలో ఉన్నారనుకోండి, బాధల్లో ఉన్నారనుకోండి, ఒకరోజు ఒక యుగంలాగా ఉందమ్మా అంటారు. దేవుని స్తోత్రం. అంతే కదా. చూసారా, పాపానికి పరిశుద్ధతకి అంత తేడా ఉంది. దేవుడట ఏం చేస్తాడంటే, దేవుడు
ఆలస్యం చేస్తాడట. దేవుడు ఆలస్యం చేయటానికి కారణం, కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాదు, కానీ ఎవడును నశింపకూడదని. హల్లెలూయా చెప్పండి. ఒకవేళ 26 కూర్చోరా, ఎందుకు నుంచున్నావు? ఒక 26 సంవత్సరాలకి నువ్వెందుకు చూస్తావు? నేను చూశాను కదా. 26 సంవత్సరాలకు ముందు యేసు ప్రభు వచ్చుంటే నేను నరకం, గ్యారంటీ. నరకంలో మొట్టమొదటి ఉండేవాడిని. ఈ మాట నేను అనలేదు, పౌలు కూడా అన్నాడు. పాపుల్లో ప్రధాన పాపిని అన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు గనక పౌలు జీవితంలోకి రాకపోతే ఏమవుతుంది? పౌలు నరకం. మనలో చాలామంది జీవితాల్లోనికి ప్రభు రాకపోతే మనం నరకానికి వెళ్ళేవాళ్ళం. చూసారా? అంటే ఇంకొక 26 సంవత్సరాలు ఆగేటప్పటికి నాతో పాటు 460 మంది రక్షణ పొందారు. హల్లెలూయా. చూస్తాడు అలాగని సంవత్సరాల తరబడి వెయిట్ చేయకపోవచ్చు, కానీ ఆయనకు ఒక లెక్క ఉంటుందట. లెక్క సంపూర్తి కావాలి అంటాడు అబ్రహాంతో. వారి అక్రమాలకే లెక్క పూర్తవ్వలేదబ్బాయి అన్నాడు. టైం ఎప్పుడు వస్తుందంటే అక్రమాలకు లెక్క పూర్తవ్వాలంట. మన వాళ్ళు అంటూ ఉంటారు కదా ఒక మాట, గుర్తుందా శివ గారు మీకు? ఏంటది? సానిపల్లి సత్యవతి, నీ పాపం అంట పండాలంట అంటారా? నీది కాదు, మామూలుగా ఏమంటారు? ఆడి పాపం పండాలి అంటారా? అంటారా? పాపం పండుతుంటి, పాపం పండుతుంటి, ఆడికి రోజుల దగ్గర పడాలని అర్థం. కాబట్టి దేవుడు కూడా పాపానికి లెక్క పెడతాడు, క్షమించడానికి లెక్క పెడతాడు, చూస్తాడు. అతను మారతాడేమో అని చూస్తుంటాడు, ఆవిడ మారుతుందేమో అని చూస్తాడు, వాళ్ళు మారతారేమో అని చూస్తాడు. ఇంకో విషయం ఏంటంటే రక్షణ పొందిన వారు పాపంలో ఉన్నారు చాలామంది. అంటే మారు మనసు లేదు. రక్షణ పొందిన వారిలో చాలామందికి మారు మనసు లేదు. వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాడు. పేతురుతోటి ఏమన్నాడు తెలుసా యేసు ప్రభు? మీరు ఆశ్చర్యపోతారు. పేతురుతోటి అంటాడు దేవుడు, పేతురు నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుము. హల్లెలూయా. అంటే పేతురికి మారు మనసు వచ్చిందా? రాలేదు. అప్పటికే చాలా సంవత్సరాలు అయిపోయింది. పేతురికి మారు మనసు రాలేదు. చేపలు పడదామన్న దృష్టితోనే ఉండేవాడు. వింటున్నారా? ఇప్పుడు మనలో చాలామందికి మారు మనసు వచ్చేసిందంటారా కుమారి గారు? వచ్చేసిందా? ఏదన్నా ఒక మాట జీడిపాకంలా పట్టుకుంటే మారు మనసు వచ్చినట్ట లేనట్ట? జీడిపాకం చూసావు ఎప్పుడైనా? అత్తెల్లో జీళ్ళు అమ్ముతారు షష్ఠికి. రండి, చూసావా కుమారి? నీ గురించి కాదు చెప్తుంటా, జీడిపాకం గురించి చెప్తున్నాను. విన్నావా? అత్తెల్లో మేము వెళ్ళి పిల్లలు అందరం నుంచునేవాళ్ళం జీడి కొనుక్కుంటాక. వాడంతగా అపరెత్తాడా, లాగి కొట్టి ఎంతసేపు లాగుతాడు వీడు అనేవాడు. నేను అలా అనేవారు. పాకం బాగా రావాలి అప్పుడే ఎత్తాడు జీడి. ఒక పావు గంట సేపు కింద కొట్టి అప్పుడు కట్ చేసి అప్పుడు కోసి ఓ జీడి ఇచ్చాడు. 7 గంటల నుంచి పీగాడు ఇటు జీడి కోసం. అలా పీకకూడదు, ఏదన్నా ఒక మాట అట్టుకుని. ఇప్పుడు అమ్మా నేను అని పావుగంట చెప్పాను అనుకో, మీరు అందరూ ఏంటో కర్మ అనుకుంటారు కదా. అలా పట్టుకోకూడదండి. ఏదైనా ఒక విషయాన్ని స్పాట్లో వదిలేయాలి. ఎందుకంటే దేవుడు మన పాపాలన్నీ వదిలేశాడు. నిన్నేం చేసావు, పొద్దునేం చేసావు అని దేవుడు అడగడం. నువ్వు అడగకూడదు, నేను అడగకూడదు. వింటున్నారా? అలా పాకం కింద లాక్కూడదు దేనిని. నిన్నటి గొడవ నిన్న మర్చిపోవాలి, రేపుడు గొడవ పట్టించుకోకూడదు, ఈరోజు గొడవ దేవుడికి అప్పచెప్పాలి. హల్లెలూయా. గొడవ ఉంది, ఇంకా ఉందంటుంది బాబోయ్. కాబట్టి దేవుళ్ళో ఉండేవాళ్ళకి రోజులు హాయిగా గడిచిపోతాయి, పాపంలో ఉండేవాళ్ళకి గడవదు.
పాపం పండుతుంది. పాపము పరిపక్వమై మరణము కనును. హల్లెలూయా. పాపం పెరిగి 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 నేను నరకానికి తీసుకెళ్ళిపోతాను, మరణానికి తీసుకెళ్ళిపోతుంది పాపం. పాపము వలన వచ్చు జీతం మరణం. పరిపక్వం అయిపోయింది, పాపం పరిపక్వం అయిపోయింది కదా. నన్ను ఒక ఆయన మామిడికాయ చూపిస్తున్నాడు. ఆ మామిడికాయ పక్షులు కొట్టేసినాయి, కాయ 75% తినేసింది పక్షి. అదిలాగా యూట్యూబ్లో చూపిస్తున్నాడు. చూడండి, పక్షి తినేసింది మామిడికాయ. ఎంత అందంగా ఉంది మామిడికాయ, పక్షి తినేసింది కదండి. పక్షి తినడానికి కారణం చెప్తున్నాడు అతను. పక్కన వింటున్నారా, ఎదురవుతున్నారా? పక్కన పచ్చికాయలు ఉన్నాయండి. చుట్టు నిండా 200 కాయలు పచ్చికాయలు ఉన్నాయి. ఒక్క కాయ పట్టుకోలేదండి పక్షి. పక్షి ఏ కాయ తిందా? పండుకాయ తినేసి. హల్లెలూయా. పాపం పరిపక్వం అయిపోయాక శరీరం వెళ్ళిపోతుందండి, కోత 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 వెళ్ళిపోద్ది, చివరికి మరణం సంభవిస్తుంది. అందుకే పాప ఫలములు, పుణ్య ఫలములు, ఆత్మ ఫలములు, శరీర ఫలములు అని గలతీలో రాస్తాడు. మనము చేసింది మంచి అయినా చెడైనా వాళ్ళు యేసుక్రీస్తులో ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా లెక్క చెప్పవలసిందే. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. మనం ఈ శరీరంతో, నోటితో, కళ్ళతో, చేతులతో చేసిన ప్రతి దానికి లెక్క చెప్పాలి. నువ్వు చేసిన ప్రతి పాపానికి లెక్క చెప్పాలి, మాట్లాడిన ప్రతి మాటకి లెక్క చెప్పాలి, చేసిన ప్రతి తప్పుకి లెక్క చెప్పాలి. నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు వచ్చునని యేసు ప్రభు చెప్పాడు. వింటున్నారా? అందుకే మారు మనసు పొందిన వారు నోటి వెంబడి వ్యర్థమైన మాటలు రావు. హల్లెలూయా. మారు మనసు పొందిన వాళ్ళు శాపాలు పెట్టరు, మారు మనసు పొందిన వాళ్ళు కక్ష పెట్టుకోరు, మారు మనసు పొందిన వాళ్ళు చూడు ఏమైపోద్దో అని అనరు. మనం ఏమైపోద్దో అంటే అవదు. కాబట్టి ఈరోజు సబ్జెక్ట్ మనం మారు మనసు పొందామనుకో, నీ రోజులు చాలా హాయిగా సాగిపోతాయి. నువ్వు 70 ఏళ్ళు ఉన్నా 80 ఏళ్ళు ఉన్నా కూడా చాలా సులువుగా వెళ్ళిపోతాయి. 2025 వెళ్ళిపోతుంది అప్పుడే. 25 అయిపోతుంది అప్పుడే. జూన్ నెల వచ్చిందంటే 6 నెలలు అయిపోయింది అంతే. సరే, అంత వేగంగా పరిగెడుతున్నాయి రోజులు. పాపం అలాగే పరిగెడుతుంది. పౌలు ఒక చోట చెప్పాడు, కొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి, కొందరి పుణ్యకార్యములు వారి వెంట వెళ్ళుచున్నవి. హల్లెలూయా. నువ్వు చేసే పాపము, నువ్వు చేసే పుణ్యము నీ వెంట వస్తుంది, దేవుడికి అడ్డంగా నిలబడుతుంది. కాబట్టి యోహాను 1లో పౌలు మన యోహాను చెప్పాడు, మనం ఇక్కడ తప్పించుకున్న ఆ దేవుడు పక్కన కూర్చున్న ఉత్తరవాది అనే యేసుక్రీస్తు ఉంటాడు. ఆ పక్క కుర్చీలో కూర్చుంటాడు. ఆ ఇశ్రాయేలు వచ్చాడు అని దేవదూతలు చెప్తారు. దేవుడు ఇశ్రాయేలు అంటాడు, తండ్రి ఆగండి అంటాడు యేసుక్రీస్తు. ఇదేంటి, నేను ఎంతకాలం యేసుక్రీస్తుని నమ్ముకొని ప్రార్థన చేస్తే తండ్రిని ఆగమంటాడేంటి? యేసు తండ్రి ఆగండి అంటాడు. దేవుడు యేసు వంక చూస్తాడు. అప్పుడు యేసు నా గ్రంథం తీస్తాడు. అంతా బాగానే ఉంది ఇశ్రాయేలు, ఒక 15 విషయాలు నువ్వు తేడాగా ఉన్నావు, ఇదిగో అని చూపిస్తాడు. మరి ఎలాగ ప్రభువా? ఈ 15 విషయాలకి శిక్ష పూర్తయ్యాక పరలోకం ఎదిగాని అంటాడు. యేసు ప్రభు అంట తన స్వభావానికి విరుద్ధంగా ఏమీ చేయడటండి. యోహాను చెప్తున్నాడు, మీరు ఇక్కడ చేసేస్తున్నారు బాగానే ఉంది, మీరు రక్షణ పొంది సేవకులై, సేవకురంటరై, విశ్వాసులై ఇష్టం వచ్చినట్టు బతికేస్తున్నారు బాగానే ఉంది, కానీ అక్కడ పట్టుకుంటాడు యేసు. హల్లెలూయా చెప్పండి. ఎక్కడ పట్టుకుంటాడు? చెప్పు జీవరత్నం. ఎక్కడ? ఇక్కడ, అక్కడ,
ఇక్కడ ఎవరు పట్టుకుంటారు? ఎవరు పట్టుకోరు. లంచం ఇచ్చేస్తే ఎలాంటి దరిద్ర పనులు చేసినా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ లంచం ఇచ్చేస్తే ఏమీ అర్థం రాదు మనకి. లైన్గా ఒక మర్డర్ చేసిన అతను బెంగళూరు జైల్లో అడిగాను నేను, ఏంటయ్యా బాబు ఇద్దరిని చంపావు అన్నాడు. అని అడిగాను. నా స్నేహితులు ఉన్నారు అక్కడ. ఇద్దరిని చంపావు ఎందుకన్నాను. అతను అంటున్నాడు, ఒకరిని చంపినా అదే శిక్ష, ఇద్దరిని చంపినా అదే శిక్ష, నాకు టైం లేదు, ఇంకా నలుగురిని వేద్దాం అనుకున్నాను అన్నాడు. ఇదండి ఆయన సమాధానం. వింటున్నారా? ఇదంతా బాగానే ఉంది. మరి ఎక్కడ పట్టుకుంటాడు చెప్పాలి. ఎక్కడ తీయండి ప్రకటన గ్రంథం, ఎక్కడ పట్టుకుంటాడు చూద్దాం. ప్రకటన గ్రంథంలో చూడండి ఎక్కడ పట్టుకుంటాడో ఉంది. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం. ప్రకటన 22:11. ప్రకటన 22. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చూసారండి. మోషే తర్వాత ఆవలెత్తిగారు. అన్యాయం చేయవాడు అన్యాయం చేయని. లెట్ హిమ్ డూ, లెట్ హిమ్ గో. తర్వాత అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండవు. పాపం చేసేవాడు ఇంకా పాపం చేయని. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? స్వయంగా జీసస్ చెప్తున్నాడు. అన్యాయం చేసేవాడిని చేయని, అపవిత్రుడుగా ఉన్నాయి. నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగా ఉండాలంట. పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధుడుగానే పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగా ఉండాలట. ఇదిగో త్వరగా వస్తున్నాను వాని వాని క్రియలు చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతం నా యొద్ద దగ్గర ఉంది కదా నీ సంగతి. లంచాలు తినేసావు, మోసం చేసేసావు, వ్యభిచారం చేసేసావు, తాగేసావు, అబద్ధాలు ఆడేసావు, పెళ్ళాన్ని వదిలేసావు, మొగుడిని వదిలేసావు, చుట్టాలను మోసం చేసావు, ఎవరు దొరుకుతాడని కొట్టేసావు, ఎవరు దొరుకుతాడని మోసం చేసేసావు, అన్నీ బాగా చేసేసావు. కానీ ఇక్కడ పాప విమోచన కలగాలి నీకు. ఇక్కడ పాపం విమోచింపబడాలి. దేవుడి చేత క్షమాపణ పత్రం పొందాలి. దేవుడు ఇక్కడ నిన్ను పరిశుద్ధుడిగా నిర్ణయించాలి, లేకపోతే అక్కడ పట్టుకుంటాడు. నీ రుణపత్రాలు ఇదివరకు చెప్పాను నేను, కొలస్సీ 2లో చెప్పాను. రుణపత్రములు మేకులకు వేసి కొట్టి చేవ్రాతను అడ్డము లేకుండా తుడిచివేసి సిలువ జయోత్సవంతో మనలను ఊరేగించుచున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే రక్షణ పొందావో నీ పేజీలు తెల్లగా అయిపోయినాయి. నువ్వు గతంలో చేసిన పాపం అంతా తుడిచివేయబడింది, తెల్లగా ఉన్నాయి నీ పేజీలు. యేసు ప్రభువులోకి వచ్చాక మళ్ళీ మొదలెట్టావు, మళ్ళీ రాత్త మొదలెట్టాడు, మళ్ళీ మొదలెట్టావు, మళ్ళీ రాస్తున్నాడు, మళ్ళీ మొదలెట్టావు, మళ్ళీ రాస్తున్నాడు. చెప్తున్నాడు. ఒకరోజు నిజంగా మారు మనసు పొందావు. మాసిరమ్మని పాడుతాడు, రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెతకినను రాదాయను ప్రతిఫలము. ఆశా నిరాశాయే ఆవేదనురాయే ఆధ్యాత్మిక మేలుగని అల్లాడినా. దేవుని స్తోత్రం. ఆయన రాశాడు, నేను రక్షణ పొందాను, సేవకుడుగా ఉన్నాను, వాక్యాలు చెప్పాను, పాటలు పాడాను, పాపం మానలేదు. వాక్యాలు చెప్పాను, పాటలు పాడాను, సేవ చేశాను. ఏం మానలేదు. మీలో ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు? ఉన్నారా? యథేచ్ఛగా చేస్తున్నారా? అప్పుడు ఆ రాత్రి దేవుడు మాట్లాడాడంట, ఇదే ఆఖరి రాత్రి కుమారుడా, నీకు నువ్వు ఈరోజే మారు మనసు పొందాలి, లేకపోతే
నీకు నా రాజ్యం దొరకదన్నాడు. హల్లెలూయా. ఆ రాత్రే రాశాడు ఈ పాట. ఆ రోజు నుంచి పరిశుద్ధుడిగా ఉన్నాడు. దావీదుతో చెప్పాడు దేవుడు, దావీదు నువ్వు చేసింది దుష్కార్యం, వాక్యాలు చూపిస్తే టైం అయిపోతుంది, నేను ఎంతో నమ్మాను, నువ్వు యథార్థ హృదయుడు అనుకున్నాను, కానీ తప్పు చేశావు, దుష్కార్యం చేశావు, దాన్ని బట్టి నీకు శిక్ష కలుగుతుంది. తర్వాత దావీదు దేవుడి పాదాల దగ్గర పడి ఏడ్చాడు. ఇంకా నేను నా జీవితంలో పాపం చేయను అన్నాడు. హల్లెలూయా. ఈరోజు మీరు ఏడాలి దేవుడి దగ్గర, లేకపోతే మీ ఆశీర్వాదాలు ఆగిపోయినాయి, మీ కుటుంబాలు ఫెయిల్ అయిపోతున్నాయి, మీ పిల్లలు ఫెయిల్ అయిపోతున్నారు, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, సంఘాలు నాశనం అయిపోతున్నాయి. పాపం సంఘంలో యథేచ్ఛగా ఉంది. పాస్టర్లకి విశ్వాసులకి మధ్యన అక్రమ సంబంధాలు, సంఘాల్లో విశ్వాసుల మధ్యన అక్రమ సంబంధాలు, అక్రమ లావాదేవీలు. జాక్పునం గారు ఆయన సంఘంలో ఒక బోర్డు పెట్టాడు. ఆ ఎదురుకుండా మందిరానికి ముందు ఒక బోర్డు ఉంటుంది, ఈ సంఘంలో ఎవరికెవరు అక్రమ సంబంధాలు ఉండకూడదు, అంతేకాదు ఈ సంఘంలో ఎవరైనా ఒకరికి 1000 రూపాయలు ఎవరైనా ఇవ్వాలంటే నా పర్మిషన్ తీసుకోవాలన్నాడు. హల్లెలూయా. ఏంటనుకుంటున్నారు? సంఘం అంటే దేవుని శరీరం. సరే, అయిపోయింది ఆయన తుడిచేసుకున్నాడు. దావీదు దేవుడి పాదాల మీద పడ్డాడు, పాపం తుడిచేశాడు. పౌలు దేవుడి పాదాల మీద పడ్డాడు, పాపం తుడిచేశాడు. పేతురు దేవుడి పాదాల మీద పడ్డాడు, పాపం తుడిచేశాడు. మషిలమణి దేవుడి పాదాల మీద పడ్డాడు, పాపం తుడిచేశాడు. ఇంకా ఎంతోమంది దైవజనుడు సాక్ష్యాలు చెప్పారు, మేము పాపములో ఉంటూ దేవుడు సేవ చేశాం, కానీ ఒకరోజు దేవుడు మాతో మాట్లాడాడు, ఆయన పాదాల మీద పడ్డాం, మా పాపాలు తుడిచేశాడు, జీవగ్రంథంలో మా పేర్లు తుడిచివేయలేదు, అలాగే ఉంచాడు. తిరిగి మేము చనిపోయే వరకు పాపం చేయలేదు, మేము దేవుని రాజ్యానికి వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, మీలో కానీ నేను కానీ మీరు కానీ ఎవరైనా సరే తప్పుడు పనులు, మోసం పనులు, అబద్ధాలు, మోసాలు, లేనిపోని పనులు ఎవరికి తెలియట్లేదు, ఎవరు చూడలేదు, నేను తీసేది ఎవరు చూడట్లేదు, నేను చేసేది ఎవరు చూడట్లేదు, నేను ఆడే అబద్ధాలు ఎవరు వింటలేదు, నేను చేసే తప్పులు ఎవరు చేయట్లేదు అని భ్రమలో ఉన్నారేమో. అందుకే ఆరాధన చేస్తాం. మనుష్యుని ఆంతర్యం ఎరిగిన వాడు. పెళ్ళానికి తెలియకుండా చేయొచ్చు, భర్తకు తెలియకుండా చేయొచ్చు, సంఘానికి తెలియకుండా చేయొచ్చు, చుట్టాలకు తెలియకుండా చేయొచ్చు, దూరంగా వెళ్ళిపోవచ్చు, ఎవరు లేని కాడికి వెళ్ళిపోవచ్చు కదా. హైదరాబాద్ కొంపలు వెళ్ళిపోవచ్చు, కొంపల్లో ఎవరు ఉండరు, అక్కడ ఏది కావాలంటే చేయొచ్చు, తాగేయచ్చు, తిరిగేయచ్చు. బెంగళూరు వెళ్ళిపోవచ్చు, ఎవరు లేని కాడికి వెళ్ళి తాగేయచ్చు, తిరిగేయచ్చు. ఎక్కడికైనా వెళ్ళిపోయి ఏదైనా చేసేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ చెప్తున్నాడు, నేను చూస్తున్నాను. హల్లెలూయా. ఇంకోటి, రక్షణ పొందనోడిని పట్టించుకోడు దేవుడు, అది కూడా గుర్తుపెట్టుకోండి. రక్షణ పొందినవారు ఆయన పిల్లలు, రక్షణ పొందిన వారిని పట్టించుకుంటాడు. నా స్నేహితుడు ఒక ఆయన అమెరికా వెళ్ళాడు, అతనికి అమెరికా పిచ్చి, చాలా పిచ్చి, అమెరికా పిచ్చి. అమెరికా వెళ్ళి సేవ చేయాలి అని చాలా ప్రార్థన చేశాడు. చివరికి అతను బాధపడలేక దేవుడు అతనికి ఎవరినో పరిచయం చేశాడు, అమెరికా వెళ్ళాడు. అమెరికా వెళ్ళిన తర్వాత 2 వారాలు ఆరాధనకి వెళ్ళాడు. అక్కడ 3వ వారం మొదలెట్టాడు, ప్రభువా వెళ్ళిపోతాను. మరి అమెరికా అన్నావు, అయ్యి బాబు ఇదేమో అమెరికా, ఆయన వెళ్ళిపోతాను ప్రభువా, వండను, ముద్దులెట్టేస్తున్నారు, తాగేయమంటున్నారు, తిరిగేయమంటున్నారు. అయ్యి బాబు ఏం చర్చిలు నాయన, కింద బార్లు ఉన్నాయి, చర్చ్ అయిపోయాక బార్కి వెళ్ళిపోతున్నారు, తాగేస్తున్నారంట. అమెరికాలో అందరూ అని కాదు, చాలా వరకు వచ్చిన ఆడవాళ్ళు లైన్ ఎట్టి 4-5 పట్టుకుని ముద్దులెట్టేస్తున్నారు. బాబోయ్ నేను ఉండలేను, నేను చెడిపోయేలాగా ఉన్నాను అని రోజు ఏడ్చేస్తుంటే, ఎందుకంటే అమెరికా నుంచి వస్తున్న డబ్బులు లేవు. అప్పుడు ఒక ఆయన, ఏంటో అలాగే ఎడుతున్నావు అంటే, మా ఆవిడ పెద్ద బెంగ అయిపోయింది, మా పిల్లలు బెంగెట్టేసుకున్నారు, మరి అంటే టికెట్కి డబ్బులు లేవు, నేను తీస్తాను, వెళ్ళిపో. అమ్మ బాబోయ్, మళ్ళీ అమెరికా లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి కొన్ని ప్రాంతాలు నాకు మోస చౌదరి గారు చెప్పారు. సార్ విజయవాడలో 2005 డిసెంబర్ 15 మేము ఇద్దరం కలుసుకున్నాం. ఆయన వాళ్ళ అమ్మాయి గారి ఇంటికి తీసుకెళ్ళారు, అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. నేను అన్నాను, ఏమంటే మొన్న హైదరాబాద్లో 11వ తారీఖున ఆరాధన చూశానండి,
ఇదేంటంటే కోతి డ్యాన్సులు కుక్క డ్యాన్సులు వేస్తున్నారో చాలా వరస్ట్గా ఉందండి అంటే పక్కన వేడాయన. మీరు ఎక్కడ హైదరాబాద్లో చూసారా అన్నాడు. అవును. అమెరికా వెళ్ళండి ఒకసారి అన్నాడు. యా అన్నాను. ఒకళ్ళ పట్ల ఒకళ్ళు చింపేసుకుని కింద పడి దొల్లేస్తారు అన్నాడు. అయ్యి బాబోయ్ అన్నాను. ఇవన్నీ ఇంత ఇలాగా ఉంటాయి, అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. బెంగళూరులోనే ఒక ఆవిడ నా ప్యాంట్ పట్టుకుని గట్టిగా లాగేసి నా చుట్టూ తిరిగేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను కింద పడిపోనా ప్రార్థన చేయను. ఒకసారి కాకినాడలో నా భార్యకి భయం ఏంటంటే ముసలాడు పైకి ఎగిరి కింద దూకుతున్నాడు, మన మీద ఆడతాడేమో అంటుంది. మన మీద పట్లో ఇంతకీ మేము ఏం మానేసాం? ఆరాధన మానేసాం. ఏడు మా మీద ఆడతారేమో అన్న గోల్ తప్ప దేవుడు గొడవ లేదు. ఇలాంటి చాలా నాటకాలు ఉన్నాయి, ఇలాంటి చాలా వ్యర్థమైనవి ఉన్నాయి. అవన్నీ మారు మనసు పొందినోళ్ళు చేయరండి. కాబట్టి మీకు మరలా హెచ్చరిస్తున్నాను, పాపం చేసేవారు దేవుని రాజ్యానికి అర్హులు కారు. దేవుని స్తోత్రం. ఈ మాట మీరు గట్టిగా పట్టుకోండి. నేను రోజు దాని గురించి బోధిస్తున్నాను మీకు. చాలా జాగ్రత్తగా ఉంటాను. చేబ్రోల్లో నేను పెళ్ళికల్లో వస్తుంటే చేబ్రోళ్ళు కూడా కారు ఆగింది, చూశాను. చేబ్రోల్లో పేరొద్దు, ఒక పాస్టర్ గారు నేను కలిపి రాత్రి 11 గంటలకు ప్రార్థన అయిపోయాక వస్తుంటే ఆయన ఏదో మాటల్లో తేడా కనిపించింది నాకు. ఏంటో మాట్లాడుతున్నాడు ఆయన. ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు అన్న. మనం కూడా మనుషులమే కదా ఇశ్రాయేల్ గారు. ఏంటి మనుషులు అంటున్నాడు ఏంటి? మనకు కూడా కొన్ని బలహీనతలు ఉంటాయి కదా అంటున్నాడు. ఏంటి బలహీనత అంటున్నాడు ఏంటి? అయ్యి బాబు వీడు ఏదో కొంపుంచిలో ఉన్నాడు అని చెప్పి నాకు కొంచెం కడుపులో చాలా తేడాగా ఉందండి, అర్జెంటుకి వెళ్ళిపోదాం ఇంటికి అన్నాను. ఇంటికి వచ్చేసాక ఆ మన్నాడు పొద్దున్న ఆయన ఇంకా లేగలేదు. పరిగెత్తుకొచ్చి బస్ స్టాండ్లో బస్సు ఎక్కి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చేసాక ఫోన్ చేశాడు. ఏంటంటే మనం అనకండి, నేను అలాంటి వాడిని కాదు అన్నాను. దానికే ఉందండి, అంత కంగారుకి వెళ్ళిపోయారేంటి అన్నాడు. కంగారుకి వెళ్తాం కాదు, జీవితంలో ఎప్పుడు నన్ను కేకేయని చెప్పాను. దేవుని స్తోత్రం. చూసారా, పాపం చేయడానికి ముందు మనం అనే పదం వాడతారు. ఎవరినైనా రంగంలోకి దింపే ముందు నేను అనే పదం వాడరు, మనం అని మొదలెడతారు. ఈ పిచ్చది మనం అంటున్నారు అనుకుంటుంది, ఈ పిచ్చోడు మనం అంటున్నారు తర్వాత దింపేస్తాడు రంగంలోకి. దేవుని స్తోత్రం. మనం అనే మాట వాడకూడదు. మనం అనే మాట దేవుడితో తప్ప మరెవరితో వాడకూడదు. చెవిటమ్మాయి. దేవుని స్తోత్రం. ఆవిడ అంటుంది పాపం రాత్రి చెవంతా హోరండి, చెవంతా హోరండి, పాదొచ్చేస్తుందండి. నాకు 2001లో మొదలైంది చెవులు హోరు. 24 ఏళ్ళ నుంచి నా చెవులు ఎప్పుడు హోరే. మరేం చేయమంటావు? దేవుడిని 100 సార్లు అడిగాను, మాట్లాడుకో అన్నాడు. నీ ఇష్టం, నీకేదో రోజు హోరని నన్ను హోరు పెట్టి హోరెత్తిచ్చేస్తున్నా. ఓకే. ఆశ్చర్యం ఏంటంటే నాకు హోరని ఆవిడ అంటది, నాకు హోరని నేను చెప్తున్నాను. ఆవిడ మాట నాకు, నా మాట ఆవిడకి ఇద్దరుగా అర్థమవుతలేదు. దేవుని స్తోత్రం. కాబట్టి పౌల్లాగా నాకు ఒకటి పెట్టాడు దేవుడు. పౌలే చెప్పాడు నాతో, బాధపడకు ఇశ్రాయేలు, నాకు ఒకటి పెట్టాడు, నీకు ఒకటి పెట్టాడు. ఏం చేస్తాం? దేవుని స్తోత్రం. ఇంజనీర్ గారికి ఒకటి పెట్టాడు. ఏమంటారు? ఉండనివ్వండి, ప్రభువు నాతో ఉండగా ఏముంటే భయం ఉంది, దాన్ని మనం సంతోషంగా తీసుకోవాలి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. కాబట్టి ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయడు, కానీ ఎవ్వరూ నశింపక అందరూ మారు మనసు పొందాలని దీర్ఘశాంతముగా ఉన్నాడు. చూసారా, వాక్యం చదువుతున్నారా? 2 పేతురు 3వ అధ్యాయం. పక్కన ఉన్నవారిని అడగొచ్చు మీరు. 2 పేతురు 3వ అధ్యాయం. నేను ప్రస్తుతానికి 9వ వచనాన్ని చదువుతున్నాను. మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు దేనికోసం వేచి ఉన్నాడు చెప్పాలి. ఇప్పుడుగా చెప్పాను, అందరూ అంతటా అంతే. అందరూ మారు మనసు పొందితే ఆ రోజు వచ్చేస్తాడు ఆయన. ఎందుకంటే మారు మనసు పొందకుండా తీసుకెళ్ళాడు. ఒక ఆయన ఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు హైదరాబాద్లో.
ఆయన రిటైర్ అయిపోతున్నాడు. రిటైర్ అయిపోయే ముందు వాళ్ళ అబ్బాయి ఐఏఎస్ కావాలని కోరుకున్నాడు. వాళ్ళ అబ్బాయి అంతకుముందు బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నాడు. వాళ్ళ అబ్బాయిని కోరుకున్నాడు. అంటే ఇంకా కొంత టైం ఉంది ఆయనకి. వాళ్ళ అబ్బాయితో రోజు చెప్పేవాడు, నాకు ఒకటే కోరిక, నేను ఇంకా వాలంటరీగా బయటకు వచ్చేస్తాను, నువ్వు ఐఏఎస్ అయిపోతే సరిపోద్ది నాకు. ఆయన ఒక 4 టర్ములు అటెండ్ చేశాడు. 4 టర్ములో ర్యాంక్ సరిగ్గా రాలా. 5వ టర్ము ఐఏఎస్ అయిపోయాడు. హల్లెలూయా. ఐఏఎస్ అయిపోయాక అందరి ముందు ఆయన పెద్ద పార్టీ పెట్టి ఆ కొడుకు భుజం మీద ఇలా చెయ్యేసి అందరికీ పరిచయం చేస్తున్నాడు. నేను ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేశాను, నా కోరిక నా కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని. ఆడయ్యాక నేను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుందామని ఆగాను. ఇన్నాళ్ళకి ఈడు అయ్యాడు, నేను రిటైర్మెంట్ తీసుకుంటున్నానని సంతోషంగా మాట్లాడుతున్నాడు. అలాగే యేసు ప్రభు మధ్యాకాశంలో రావటానికి ముందు నా పిల్లలు ఎలా ఉన్నారు, నా పిల్లలు ఎలా ఉన్నారు, పాస్ అయ్యారా, పాస్ అయ్యారా, పాస్ అయ్యారా, అదిగొదిగో వాళ్ళు ఇంకా పాస్ అవ్వలేదు, అదిగొదిగో వాళ్ళు ఇంకా పాస్ అవ్వలేదు, అదిగొదిగో ఆ అమ్మాయి ఇంకా అటు ఇటు చూస్తుంది, తలకాయ తిప్పుతుంది, ఇంకా ఆళ్ళలో తేడా ఉంది, ఇంకా ఆళ్ళలో తేడా ఉంది, ఈ అమ్మాయి ఏమో సంవత్సరానికి ఒకసారి కనబడదాం, ఎవరు లూదియా అప్పుడప్పుడు వస్తుంటుంది. ఇలాగ చాలామంది ఉన్నారు, మారు మనసు పొందలేదు, నేను ఈరోజు వెళ్ళిపోతే చాలామంది మిగిలిపోతారు ఎలాగా అని దుఃఖంతో, ఆవేదనతో, ఆతృతతో, ప్రేమతో యేసయ్య ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఇప్పుడు యేసుని ఏడిపించడం ఎంతవరకు సమంజసం? మీరు ఈరోజు కూడా ఇంటికెళ్ళి పాపం చేయటం ఎంత సమంజసం? మీరు ఈరోజు కూడా ఇంటికెళ్ళి మోసం చేయటం ఎంత సమంజసం? మీరు ఈరోజు కూడా ఇంటికెళ్ళి ఎవరినో ద్వేషించడం, దూషించడం ఎంతవరకు సమంజసం? కనీసం ఈరోజైనా మారు మనసు పొందవా? హల్లెలూయా. ఈరోజైనా వారు మనసు పొందు, దేవుడు వచ్చేస్తాడు. ఆయన ఎదురు చూస్తున్నాడంట మారు మనసు కోసం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు వెండ్రంతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఈరోజు మీకు అందరికీ తెలిసి ఉంటుంది, సింగపూర్లో కరోనా వేరియంట్ వచ్చింది. సింగపూరు చాలా భయంకరంగా ఉంది. ఇప్పుడు వచ్చే కరోనా ఎక్కువ సమయం ఇవ్వదు, తొందరగా చచ్చిపోతారు. మీకు ఇదివరకే చెప్పాను, కరోనా ఇంకా మనల్ని వదలలేదు. ఇప్పుడు సింగపూర్ అంతా అలర్ట్ అయిపోయింది. సింగపూర్ అంటే భారతదేశం నుంచి సింగపూర్ నుంచి భారతదేశం బోల్డ్ ఫ్లైట్లు ఎంతమంది తిరుగుతూనే ఉంటారు జనం. మనవాళ్ళు కూడా ఉన్నారు సింగపూర్లో. కాబట్టి భయపడుతున్నారు అందరూ కూడా కరోనా వేరియంట్కి. ఈ కరోనా, కొత్తగా వచ్చే కరోనా 24 అవర్స్లో మనిషి చచ్చిపోతాడండి. తెలుసా మీకు? ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, మీలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారు ఎందరైతే ఉన్నారో వాళ్ళందరికీ హార్ట్ ప్రాబ్లం వస్తుందండి. కొంతమందికి 90%, కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 90% హార్ట్ డిసీజెస్ వస్తున్నాయి. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఎవరు ఎప్పుడు ఎక్కడికి వెళ్తారో, ఎవరు ఎప్పుడు లయమైపోతారో, ఏది ఎప్పుడు జరుగుతుందో తెలియదు కనుక రేపు అనొద్దు, నేడు అని ఒక దినం ఉండగానే మారు మనసు పొందండి. హల్లెలూయా. అందుకే మారు మనసు అంటే ఏమీ లేదు, పాపం చేయకుండా జీవించడమే. దీని గురించి మరీ ఏంటంటే కాదు, యేసు క్రీస్తు వలె జీవించడం. నీ వలన, నా వలన ఎవరు బాధపడకూడదు. హల్లెలూయా. ఎవరిని బాధ పెట్టకుండా జీవించండి. ఏ రోజు ఏం జరుగుతుందో తెలియదు. ఈయన అంటున్నాడు, ఆకాశాలు ఉండవు, పంచభూతాలు ఉండవు, అన్నీ కాలిపోతాయి. మీకు తెలుసు కదా, బెంగళూరులో మనకి పైన కక్ష అంతా ఎలా ఉంటుందో చూపిస్తారు ఒక చోట. సెంటర్ ఒకటి ఉంది అక్కడ, గవర్నర్ భవనం పక్కనే. అక్కడికి వెళ్తే మనం ఆ పైన ఈ పంచభూతాలు, ఈ గ్రహాలు అన్నీ, భూమండలం, సూర్యుడు, చంద్రుడు అన్నీ ఎంత వేగంగా తిరుగుతున్నాయి అన్నీ చూపిస్తారు అక్కడ.
మీరు చూస్తే భయం వేస్తుంది. అదేమవుతుందంటే ఈ బాల్ ఒకటి అనుకోండి, ఈ రెండు చాలా రైడ్ని తిరుగుతూ ఉంటాయి, చాలా వేగంగా తిరుగుతూ ఉంటాయి. ఎంత వేగంగా తిరుగుతూ ఉన్నా మధ్యలో ఈ ఖాళీ ఉంటుంది రెండింటికి. ఎవరు చేశారో సృష్టి? ఏమైనా స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప సృష్టికర్త. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు ఆ లయమైపోయే ముందు ఈ రెండింటిని కలుపుతాడు, ఢీకొంటాయి. ఈ రెండు ఢీకొంటాయి. ఢీకొన పొడుం కింద రాలిపోతాయి. మొత్తం అంతా లయమైపోతుంది ఒక్కసారి. హల్లెలూయా. ఏముండదు ఇంకా, ఖాళీ. మ్యాప్లో ఏముండవు, మ్యాప్లో ఉండవు. పంచభూతములు లయమైపోవును, భూమి దాని మీద ఉన్న కృత్యములు. భూమి కూడా కాలిపోతుంది. యోసేపు గారు, భూమి కాలిపోతుంటా నా వెల్డింగ్ షాప్ బాగానే ఉందనుకుంటున్నారేంటి? వినండి, భూమి కాలిపోవును, భూమి కాలిపోవును, లయమైపోవును. వింటున్నారా? జాగ్రత్తగా. లయమైపోవును. ఇవన్నీ ఇట్లా లయమైపోవునవు గనుక ఆకాశములు రవులుకొని, ఆకాశములు మనకు కనిపించే ఆకాశాలు ఎన్ని? ఒకటా రెండా? ఎన్ని కనిపిస్తున్నాయి? కానీ ఆకాశాలు ఎన్ని ఉన్నాయి? 3 ఆకాశాలు. దేవుని స్తోత్రం. మనకు కనిపించాయి ఒకటే. ఆకాశాలు రవులుకుంటాయి, సృష్టి అంతా ఆగిపోద్ది. చూడండి, రవులు కొని పంచభూతములు కరిగిపోయి. ఈ గొడవ అంతా మనకు ఎందుకంటాడు పౌలు? యథార్థంగా ఉంటే ఎలా జరిగేది అలా జరుగుతుంది కదా. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుకొనొచ్చు. నిజమైన క్రైస్తవుడు, ద రియల్ క్రిస్టియన్, యేసు ప్రభుని నిజంగా వెంబడించేవాడు డబ్బు కోసం, స్థలాల కోసం, పొలాల కోసం, కార్ల కోసం, మిద్దెల కోసం, మేడల కోసం, లోకం కోసం కాదు. దేవుడు ఎప్పుడు వస్తాడు అనే ఆలోచనతోనే ఉండాలి. హల్లెలూయా. ప్రభువు దినపు రాకడ కొరకు కనిపెట్టుచు ఎలా ఉండాలి? 3 విషయాలు చెప్పి ముగిస్తాను. ఎలా ఉండాలి చూడండి. మొదటిది, ఎలా ఉండాలి? పరిశుద్ధమైన ప్రవర్తన. చెప్పండి. ద హోలీ లైఫ్. హోలీ లైఫ్ చెప్పాలి. హోలీ లైఫ్, పరిశుద్ధమైన ప్రవర్తన. సెకండ్ థింగ్, భక్తి చెప్పాలి. భక్తి ఈక్వల్ టు ఫెయిత్. భక్తి అంటే విశ్వాసం. విశ్వాసం సడలిపోకుండా భక్తితోనూ జాగ్రత్త గలవారై. హల్లెలూయా. జాగ్రత్త గలవారై చెప్పండి. రావులపాలెం వెళ్తున్నాడు ఒక ఆయన తణుకు నుంచి కారులో. పెరవల దగ్గర ఒక ఆవిడ ఆఫ్ చేసింది. చాలా ఇబ్బందిగా ఉందండి, బస్సులు ఏమీ లేవు, రావులపాలెంలో నన్ను డ్రాప్ చేయండి సరిపోద్ది. ఆవిడ ఒంటరిగా ఉంది, ఫోన్లో అనుకుని పాపం కారు ఎక్కించుకున్నాడు. ఇది జరిగప్పుడు 7-8 సంవత్సరాలు అయింది. కారు ఎక్కించుకున్న తర్వాత రావులపాలెం ఇంకా వెళ్ళకుండానే అదిగోండి మా ఆయన మా భర్త గారు అక్కడే ఉన్నారు. ఏడ కోసమేనండి బాబు నేను ఇందాక నుంచి వస్తున్నాను. బాగానే ఉంది. 5 ఏళ్ళు ఆయన భర్త గారిని ఎక్కించుకోమంది. ఎక్కించుకున్నాడు. ముగ్గురు ఎక్కారు కారు. ఇంకా రావులపాలెం 10 నిమిషాల్లో వెళ్ళిపోతాడు. కత్తులు తీశారు. నీ దగ్గర ఏమేం కార్డులు ఉన్నాయి, ఎన్ని బ్యాంకులు ఉన్నాయి? మనోడి దగ్గర 3 బ్యాంకుల కార్డులు ఉన్నాయి. మేము నీ కూడా ఒకళ్ళు ఉంటాం, కారులో ఉంటాం, ఏం జరిగినా ప్రాణం ఉండదు. నీ కార్డులు ఒక్కొక్క ఏటీఎంలో ఎంత డబ్బు వస్తే అంత డబ్బు తీసి మాకు ఇచ్చి వెళ్ళిపో, లేదా అన్నారు. మొత్తం మీద 1,40,000 ఎంతో మొత్తం 3 కార్డుల మీద తీసి ఆ డబ్బులాడికి ఇచ్చి దండబెట్టి, అయ్య బాబు ఇదేం దారి నువ్వు నాయన. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు జాగ్రత్త కలవారాయి. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నీ పక్కన ఉంటుంది
నీ ఇంట్లో ఉంటారు, నీ బంధువుగా ఉంటారు, పాస్టర్గా ఉంటారు, విశ్వాసులుగా ఉంటారు, కూడా ఉంటారు, అల్లుడిగా ఉంటారు, కూతురుగా ఉంటారు, తమ్ముడుగా ఉంటారు, కూడానే ఉంటారు. మిమ్మల్ని ఎలాగైనా దేవుని రాజ్యానికి వెళ్లకుండా దారి తప్పించేస్తారు. జాగ్రత్త. హల్లెలూయా. ఖచ్చితంగా వాడు చాలా భక్తుల్లాగా, చాలా విశ్వాసుల్లాగా, దేవుడంటే బాగా తెలిసినట్టు, దేవుడిని బాగా ఎరిగినట్టు నీతో మాట్లాడతారు. జాగ్రత్త. బి కేర్ఫుల్. ఒకటి పరిశుద్ధ ప్రవర్తన, 2 భక్తి, 3 జాగ్రత్త. ఇంకో మాట చెప్పాడు యేసు ప్రభు. ఏమన్నాడు? పావురముల వలె వదిలేశాడా? పాముల వలె తెలివిగా. హల్లెలూయా. పావురంలాగా ఉండాలి, పాములాగా ఉండాలి. నేను ఈ మాట ఎందుకు చెప్పాడో అర్థం కావాలా నాకు. పాము అంత తెలివైందా? పావురం అంత తెలివి తక్కువదా? ఏంటి దీనికి కారణం అని నేను చూశాను. మా సందులో ఓ పాము దూరింది ఆ డ్రైనేజ్లో. ఆ పాము సందులోకి వెళ్తాం, బేతులోడు చూశారు, నా దగ్గరికి వచ్చారు. మీ ఇంట్లోనే దూరింది అన్నాడు. పుట్టవాడి దగ్గరికి వెళ్ళి మీ ఇంట్లో దూరింది అన్నాడు. మొత్తం సొంత అంతా 20 మంది బయటకు వచ్చేసాం, ఎవరి ఇళ్లలో లేము. రాత్రి 12 అయింది, దొరకలేదు. అప్పుడు నీళ్లు గట్టి కొట్టారు, రాలేదు. బత్తా గొడ్లు పెట్టేసి లోపల పొగ పెట్టారు, రాలేదు. మొత్తం మీద తెల్లారి 3 అయింది, ఆ పాము దొరకలేదు. అప్పుడు నేను పైకి వెళ్ళి ప్రార్థన చేశాను. పాము ఎంత తెలివైంది. 20 మంది దున్నపోతుల్లా ఉన్నవాళ్ళకి ఆ చిన్న పాము దొరకలేదు. ప్రభువా, దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా వదిన గారు పాముకు భయపడి ఇల్లు ఖాళీ చేసేసింది. ఇల్లే ఖాళీ, బ్రహ్మాండమైన ఇల్లు ఖాళీ చేసేసింది. ఆవిడ డౌట్ ఏంటంటే, ఏమో ఏ టైంలో నేను అత్తమాను లెగుతాను, లెగిసినప్పుడు కాలు కాడ ఉందా, వేసిందోటి, అయిపోయింది జీవితం. పాము ఎంత తెలివైంది. పావురమట ఒకసారి కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాయి, కళ్ళంట నీళ్ళు వస్తాయి. ఎందుకో తెలుసా? పావురం అంట చాలా తెలివైందట, కానీ చాలా మంచిదట. వలలో పడిందంట, పావురం వలలో పడిందంట. ఆ వలలో చాలా ఉన్నాయి. ఆ వల అక్కడ పెట్టి చుట్టేసి, ఇంకా వలలో పడింది బయటికి రావడం కష్టం, పక్కకి వెళ్ళాడంట. ఇంకో పావురం వచ్చిందంట, ఈ వల చుట్టూ తిరుగుతుందంట. బయటికి రా అంటుందంట పావురాన్ని నువ్వు బయటికి రా, ఎలాగైనా కొరుకు. నేను కొరకలేను అంటదంట. ఇది ఈ పావురం ఆ పావురం 2 మాట్లాడుకుంటున్నాయంట. ఈ పావురం నువ్వు రా, నా జత పావురం నువ్వు అంటదట. నేను రాలేను అని చివర్లో అందంట. పోనులే, నువ్వు జాగ్రత్తగా జీవించు, దేవుడు నన్ను ఈ వేటగాడికి అప్పగించాడు అందంట పావురం గట్టిగా. పావురం అంత నిష్కలంకమైంది, పాము అంత తెలివైంది. అందుకే మనం పావురాన్ని చంపటాన్ని చూడం. పాము కనబడితే మాత్రం ఈ బుడద కూడా కర్రట్టుకుంటుంది, దొరుకుతుందో లేదో తెలదు. కానీ చూసారా? కానీ పాములాగా తెలివిగా ఉండమన్నాడేంటి యేసు ప్రభు? మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇర్మియా గ్రంథంలో నీ భార్యతో జాగ్రత్త, నీ భర్తతో జాగ్రత్త, నీ చెల్లెలతో జాగ్రత్త, నీ కూతురుతో జాగ్రత్త. ఇంకెవరు నమ్మాలి? పాస్టర్ గారితో కూడా జాగ్రత్త. అంతే. లక్ష్మి గారు అంటున్నారు, ఎవరు నమ్ముతానికి లేదంటాం. అదే టైంలో మిమ్మల్ని నమ్మొద్దు అంటున్నాడు. మరి ఏంటో అనుకుంటున్నారు? దేవుని స్తోత్రం. కాబట్టి ఎవరి మీద ఎవ్వరూ ఆధారపడద్దు అంటున్నాడు, జాగ్రత్తగా ఉండమంటున్నాడు. ఎందుకు జాగ్రత్తగా ఉండాలో అర్థమైందా మీకు? దీన్ని అపార్థం చేసుకోకండి. దాంట్లో లోతైన అర్థం ఏంటంటే, మీరు ఆడతో చేసే సహవాసం వల్ల పరలోక రాజ్యాన్ని కోల్పోవచ్చు. హల్లెలూయా. అది దేవుడి ఉద్దేశం. జాగ్రత్త అనేది దేవుడి విషయంలో ఏదో విధంగా నిన్ను మాయ చేసి దారి తప్పించేసే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. 3 విషయాలు గుర్తున్నాయా మీకు?
మొదటిది ఏంటండి? పరిశుద్ధమైన ప్రవర్తన. రెండోది ఏంటమ్మా? భక్తి. మూడోదేంటి? జాగ్రత్త. హల్లెలూయా. ఇది అన్నీ కలిగి ఉంటేనే మనం దేవుని లోకానికి వెళ్ళగలుగుతాం. ఫైనల్గా మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము, కొత్త భూమి కొరకు కనిపెట్టుచున్నాము. కొత్త సృష్టి ప్రారంభిస్తాడు. ఎవరితోటి ఇంజనీర్ గారు? కొత్త సృష్టి ఎవరితో ప్రారంభిస్తాడు? జయించిన వారితో. హల్లెలూయా. మన కొరకు కొత్త సృష్టి చేస్తాడు. ఈ కొత్త సృష్టి ఎన్నాళ్ళు ఉంటుందో తెలుసా? బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది. ఈ కొత్త సృష్టిట ఎప్పుడు శాశ్వతంగా ఉండిపోతుందట. హల్లెలూయా. ఈ కొత్త సృష్టిలో ఏముండదట? పాపం ఉండదట. ఈ కొత్త సృష్టి యందు లాస్ట్ మాట చూడండి, నీతి వసించును. హల్లెలూయా. నీతే ఉంటుంది, కానీ ఆ కొత్త సృష్టిలో అవినీతి ఉండదు. ఇంకొక మాట చూపిస్తాను చూడండి. కొత్త భూమి, కొత్త ఆకాశం కోసం ఇక్కడ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం మొదటి వచనం. ప్రకటన 21 మొదటి వచనం. అంతట నేను కొత్త ఆకాశము, క్రొత్త భూమిని చూసితిని. మొదటి ఆకాశము, మొదటి భూమి గతించిపోయెను, సముద్రము ఇక లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది మళ్ళీ పెద్ద సబ్జెక్టు. దీనికి వెళ్ళామనుకుంటే టైం అయిపోద్ది. కాబట్టి తన పరిశుద్ధుల కొరకు, తన పిల్లల కొరకు, మారు మనసు పొందిన వారి కొరకు దేవుడు కొత్త ఆకాశం, కొత్త సృష్టి. మనం యేసుతో కలిసి జీవిస్తాం. మరణం ఉండదు, దుఃఖం ఉండదు, నిట్టూర్పు ఉండదు, అపవాదం ఉండడు, కిందకి పైకి లెగుత్తం పడతాం ఉండదు, కాళ్ళు నొప్పులు ఉండవు, తలనొప్పి ఉండదు, మహిమా దేహం. దేవుడే మనకు దగ్గరుండి ఆహారం పెడతాడు. ఆహారం కూడా నశించిపోయే ఆహారం కాదు, అద్భుతమైన ఆహారము. ఇలాగ మనం దేవదూతల వలె దేవుడి దగ్గర శాశ్వతంగా ఉండిపోతాం. అందుకే యేసు ప్రభువు మానవాకారంలో ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అదే దాని పరమార్థం. మనల్ని దేవుడు లోకానికి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మారు మనసు పొంది పరిశుద్ధ ప్రవర్తన కలిగి జాగ్రత్తగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. ఈ ఆనంద్ కుమార్, మీ అబ్బాయికి డౌట్లు వచ్చినాయి, ఇలా పంపించు. ఎరా మీ డాడీని అడిగితే నన్ను అడిగితే చెప్తాందా? ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి త్వరలో మీరు వస్తున్నారు. మీరు చాలా త్వరగా వస్తున్నారు. జరుగుతున్న సంఘటనలు చూస్తే చాలా భయంకరంగా ఉన్నాయి. మోసం పెరిగిపోయింది, ప్రేమలు చల్లారిపోయాయి, ధనమే రాజ్యమేలుతూ ఉంది. ఒకరినొకరు చంపుకుంటున్నారు, ఒకరినొకరు హింసించుకుంటున్నారు, ఒకరినొకరు మోసం చేసుకుంటున్నారు. ఈ లోపల రోగాలు, ఏదైనా అనారోగ్యం వచ్చి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఉన్న ఆస్తులన్నీ వెళ్ళిపోతున్నాయి. అవును ప్రభువా, ఏం చేయాలో అర్థం కాదు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు, ఉండాలో ఉండకూడదో అర్థం కాదు. ఇలాంటి సమయంలో మీరే ఆదరణ, మీ కృపే ఆదరణ, మీ వాక్యమే ఆదరణ. మేము పరిశుద్ధ ప్రవర్తన కలిగి యథార్థంగా జీవించినప్పుడు మాకు ఏ లోటు కలగనేరదు, ఏ ఇబ్బంది రాదు. అవన్నీ మీరే చూసుకుంటారు. మీ మాట విని మీ ప్రకారం జీవించి మీ నూతన ఆకాశ నూతన భూమిలో నీతో పాటు నివసించే భాగ్యం మాకు అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కానుక సమర్పణ చేసుకుని ప్రార్థనాశీర్వాదం తొందరగా పాడాలి.